హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అవర్ యూనివర్స్ అనే డ్రామాలో 5th ఎపిసోడ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో హంజుకి బయట ఉన్న వ్యక్తి యూన్ సింగ్ అని తెలుస్తుంది. అప్పుడు తయాంగ్ డోర్ ఓపెన్ చేయి అంటాడు. కానీ హంజు అలా చేయకుండా తయాంగ్ని రూమ్లోకి తీసుకెళ్ళి నువ్వు ఇక్కడే ఉండు, బయటకు రావద్దు అని చెప్తుంది. అలాగే యూజిన్ కూడా అక్కడికే తీసుకెళ్ళి బయటకు రావద్దని చెప్తుంది. ఆ తర్వాత ఆమె డోర్ దగ్గరకు వెళ్ళి తనను తాను రెడీ చేసుకుంటుంది. మన ఇద్దరు హీరోలు ఇదంతా చూస్తూ ఉంటారు. డోర్ ఓపెన్ చేసిన వెంటనే అరే నువ్వేనా, నాకు తెలీదు బయట నువ్వున్నావని అన్నట్టు నటిస్తుంది. అప్పుడు ఆమె నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. యూన్ సింగ్ కూడా ఆమెను చూసి షాక్ అవుతాడు. అతను నేనే ఈ యూనిట్ ఓనర్ని అని చెప్తాడు. ఇద్దరూ మాట్లాడుతున్న సమయంలో హంజు అతన్ని యూన్ సింగ్ అని పిలుస్తుంది. ఆ పేరు తయాంగ్ చెవిలో పడుతుంది. అప్పుడు తయాంగ్కు ఒక పాత విషయం గుర్తొస్తుంది. ముందు ఒకసారి హంజు చెప్పింది, నా ఫస్ట్ క్రష్ పేరు యూన్ సింగ్, అతని కోసం నన్ను నేనే మార్చుకోవాలని అనుకుంటున్నాను అని. యూన్ సింగ్ కొన్ని విషయాలు గమనించడం స్టార్ట్ చేస్తాడు. కానీ హంజు అతని ముందు పదే పదే వచ్చి ఏది గమనించకుండా చేస్తుంది. యూన్ సింగ్ నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావు అని అడుగుతాడు. కానీ ఆమె స్మైల్ చేస్తూ ఆ విషయం నుండి తప్పుకుంటుంది. అప్పుడే యూన్ సింగ్ ఒక డాల్ తీసుకుంటాడు. యూజు ఇదంతా చూస్తూ ఉంటాడు. ఆ టైంలో తయాంగ్ దృష్టి అక్కడ ఉండదు, ఎందుకంటే అతను పాత సీన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో యూజు బయటకు వచ్చి తన డాల్ తీసుకుంటాడు. తాంగ్ అతన్ని ఆపడానికి బయటకు రావడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని కాలు జారి పడిపోతాడు. దాంతో అతనికి గాయం అవుతుంది. అది చూసి యూన్ సింగ్ అడుగుతాడు ఇదంతా ఏంటి అని. అప్పుడు హంజు నువ్వు బయటికి రా, నేను అన్ని వివరంగా చెప్తానంటుంది. తర్వాత సీన్లో ఇద్దరు ఒక కేఫ్లో కూర్చొని ఉంటారు. హంజు జరిగిందంతా చెప్తుంది. ఎలా జరిగిందో ఇప్పుడు నేను నా బావ తమ్ముడు తయాంగ్ కలిసి యూజుని చూసుకుంటున్నామని చెప్తుంది. నేను నీకు అబద్ధం చెప్పాను, దానికి క్షమించు అంటుంది. అప్పుడు యూన్ సింగ్ పర్లేదు, నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది అంటాడు. అది నీకు చాలా కష్టమైన విషయమై ఉంటుంది, నేను ఏమైనా సహాయం చేయగలనా అని అడుగుతాడు. కానీ హంజు అవసరం లేదు అంటుంది. ఇప్పటికైతే తయాంగ్ నాకు సహాయం చేస్తున్నాడు అంటుంది. ఇంకొక సీన్లో తయాంగ్ ఇంట్లో క్లీనింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు హంజు అక్కడికి వస్తుంది. ముందు నేను అలా ప్రవర్తించాను, దానికి క్షమించు అని అడుగుతుంది. కానీ తయాంగ్ ఆమెతో మాట్లాడడు, ఆమెను పట్టించుకోడు. హంజు నువ్వు ముందు పడిపోయావు కదా, గాయమైందా అని అడుగుతుంది. అప్పుడు తయాంగ్ నువ్వు నన్ను యూజుని దాచేసావు, ఎందుకంటే నీకు సిగ్గుగా అనిపించింది, అతడే కదా నీ ఫస్ట్ క్రష్, నాకు అన్నీ తెలుసు అంటాడు. నువ్వు యూజుని నా దగ్గర వదిలేసి పనికి వెళ్తున్నా అనే మాటలన్నీ అబద్ధాలు కదా, కానీ నిజానికి మీరిద్దరు కలిసి బయట తిరిగే వాళ్ళేమో అంటాడు. కానీ హంజుకి మాత్రం చాలా కోపం వచ్చేసి అలాంటిది ఏమీ లేదు, నీతో మాట్లాడడం కూడా టైం వేస్ట్ అనుకుంటా అంటుంది. తయాంగ్ మాత్రం ఏం వినడు. తన రూమ్లోకి వెళ్ళి పడిపోయినప్పుడు వచ్చిన గాయాన్ని చూసుకుంటూ ఉంటాడు. తర్వాత సీన్లో తయాంగ్ తన ఫ్రెండ్స్తో ఉంటాడు. వాళ్ళు యూజుతో ఆడుకుంటూ ఉంటారు. తయాంగ్ జరిగిందంతా చెప్తాడు. అప్పుడు ఫ్రెండ్స్ అయితే నీకెందుకు అంత ఫీలింగ్ వస్తుంది, ఎందుకు అంత చిరగబడుతున్నావు అని అడుగుతారు. ఎందుకంటే అతడే ఆమె ఫస్ట్ క్రష్, వాళ్ళిద్దరూ కలిసి ఉండడం నాకు నచ్చట్లేదు అంటాడు. ఇక హంజు తన ఫ్రెండ్ సెయ్యన్తో ఉంటుంది. ఆమె కూడా ఇంట్లో జరిగిందంతా చెప్తుంది. సెయ్యను సరే నీ విషయం నాకు అర్థమైంది, కానీ ఒక విషయం అర్థం కావట్లేదు, అతనికి నీతో సంబంధం లేదని చెప్పావు కదా, అయితే ఎందుకు అతను అంత రియాక్ట్ అవుతున్నాడు, ఎందుకు నీ మీద అంత కోపంగా ఉన్నాడు, నాకు అర్థం కావట్లేదు. బట్ ఒకటైతే క్లియర్గా ఉంది, అతనికి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయేమో అంటుంది. అప్పుడు హంజు వెంటనే చాలు ఇంకా అలాంటి మాటలు చెప్పకు, నేను నీకు ఎప్పుడో చెప్పాను కదా ఆ రొమాంటిక్ మ్యాగజైన్స్ స్టోరీస్ చదవడం మానేమని, కానీ నువ్వు వినవు అంటుంది. తర్వాత సీన్లో హంజు తన ఆఫీస్కి వస్తుంది. అక్కడ యూన్ సింగ్ అదే దిశగా వస్తుంటాడు. అతను చూసే లోపలే ఆమె దాక్కుంటుంది. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఊపిరి పీల్చుకుంటుంది. కానీ అప్పుడే గజంగ్ అక్కడికి వచ్చి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, మీటింగ్ రావట్లేదా అని అడుగుతాడు. హంజు వెంటనే వస్తున్నా వెళ్దాం అంటుంది. మీటింగ్ సీన్లో యూన్ సింగ్ కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడతాడు. మీటింగ్ అయిపోయాక హంజు వెళ్ళబోతుంటే తనను ఆపి మరీ చెప్తాడు, ఈ ప్రాజెక్ట్ నువ్వే చేయాలి, ముందు నువ్వు చేసిన ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చింది, అందుకే ఇది కూడా నువ్వే చేయగలవు అంటాడు. వెంటనే హంజు సరే చెప్తుంది. నా బెస్ట్ నేను ట్రై చేస్తాను అంటుంది. ఇటుప్రక్క మూసంగ్ అలా జరుగుదు అనుకుంటూ ఉంటాడు. అప్పుడు యూయిజంగ్ ఏంటి నువ్వే కదా తయాంగ్ నా అసిస్టెంట్ అవ్వాలనుకున్నావు, ఇప్పుడు నువ్వు ఫ్రీ అయిపోయావేంటి అని అడుగుతుంది. మూసాంగ్ కొంచెం ఆలోచించి సరే ఇప్పుడు నేను ఫ్రీనే కదా, అయితే నేను అదర్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ కొంతకాలం ట్రావెల్ చేస్తాను అంటాడు. కానీ ఊయిజంగు అదే 1 నెల వరకు చేయలేవు అంటుంది. ముందుగా తాయంగ్ని నువ్వు డ్రాయింగ్ చేయాలి, ఆ తర్వాత మన డైవర్స్ పేపర్ మీద సైన్ చేసావా లేదా అని అడుగుతుంది. మూసాంగ్ నాకు కొంచెం టైం కావాలి అంటాడు. అని ఒక కుక్క ఫోటో చూపించి ఇది ఇప్పుడు నా దగ్గరే ఉంటుంది అంటాడు. ఊయిజంగు నీకు ఎలా కావాలంటే అలా చేసుకో అంటుంది. తర్వాత సీన్లో తయాంగ్ ఊయిజంగుని కలవడానికి వస్తాడు. ఆమె బిడ్డ ఎక్కడా అని అడుగుతుంది. తయాంగ్ నా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాడు, వాళ్ళతో ఆడుకుంటున్నాడు, ఈరోజు అతను ఎలాంటి సమస్య చేయడు అంటాడు. ఊయిజంగ్ కొన్ని ఫోటోలు చూస్తూ ఉంటుంది. అవి ముందుగా తయాంగ్ తీసిన ఫోటోలు. ఆ ఫోటోలలో యూజు మళ్ళీ కనిపిస్తాడు. ఊయిజంగు యూజు ఫోటో చూపిస్తూ ఉంటుంది. ఈ ఫోటో నాకు చాలా బాగా నచ్చింది, ఇదే కారణంగా నేను నిన్ను ఈ జాబ్ తీసుకుంటున్నాను అని.
అది విన్న తాయంగు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. తర్వాత ఆమె ఇంకో ఫోటో చూపిస్తుంది. అది హంజు ఫోటో. ఆమె అడుగుతుంది, ఇది ఎవరు, నీ గర్ల్ ఫ్రెండా లేక వైఫా అని. కానీ తాయంగు అలా ఏమి లేదు అంటాడు. తర్వాత ఆమె అతనికి కొన్ని పనులు అప్పగిస్తుంది. తర్వాత సీన్లో తాయంగు యూజుని తీసుకుని ఇంటికి వస్తాడు. అతను ఉయిజాంగ్తో జరిగిన మాటలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఉయిజాంగ్ ముందుగా చెప్పిన మాటలు అతనికి గుర్తొస్తాయి. లెన్స్ ఎప్పుడూ అబద్ధం చెప్పదు. మన మనసులో ఉన్న ఫీలింగ్స్ని కెమెరా లెన్స్ ద్వారా బయటకు చూపిస్తాం. నీకు ఆమె మీద ఫీలింగ్స్ ఉన్నాయేమో అని అనిపిస్తుంది నాకు అంటుంది. అప్పుడు తాయంగు తనలో తనే నేను ఏం ఆలోచిస్తున్నాను, ఈవిడ ఏమో అర్థం లేని మాటలు చెప్పింది ఏంటి అనుకుంటాడు. ఇక మరోవైపు హంజు ఇంటికి వస్తూ ఉంటుంది. ఆమె తనలో తనే తాయంగుకు నేను ఎలా అర్థమయ్యేలా చెప్పాలి అనుకుంటుంది. అప్పుడే ఆమెకు ఎదురుగా నైబర్ జిహెన్ వస్తుంది. ఆమె మా ఫ్యామిలీ క్యాంపింగ్కి వెళ్తుంది, మీరు కూడా వస్తారా అని అడుగుతుంది. అప్పుడు హంజుకి డాక్టర్ చెప్పిన మాట గుర్తొస్తుంది. ఇప్పటి వరకు యూజుకి అలాంటి సిమ్టమ్స్ కనిపించలేదు, కానీ భవిష్యత్తులో రావచ్చేమో అని. కొంచెం ఆలోచించి హంజు అంటుంది, సరే మేము కూడా వస్తామని. తర్వాత సీన్లో హంజు యూజుతో కలిసి క్యాంపింగ్కి రెడీ అవుతుంది. ఆమె పదే పదే తాయంగ్ రూమ్ డోర్ వైపు చూస్తుంది. చివరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది. తాయంగ్ బయటకు వచ్చి ఏమైంది అని అడుగుతాడు. హంజు మేము క్యాంపింగ్కి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా అని అడుగుతుంది. తాయంగ్ కొంచెం ఆలోచించి ఓకే అంటాడు. తర్వాత ఎవరెవరు వెళ్తున్నారు అని అడుగుతాడు. తర్వాత సీన్లో కారులో చాలా మంది ఉంటారు. జిహాన్ ఫ్యామిలీ, పిల్లలు వీళ్ళంతా కలిసి వెళ్తున్నారు. తాయంగ్ మాత్రం తను హంజు యూజు ముగ్గురు మాత్రమే వెళ్తారు అనుకుంటాడు, కానీ అలా జరగదు. తర్వాత వారు క్యాంపింగ్ స్పాట్కి చేరుకుంటారు. అక్కడ టెంట్ వేసే పనులు మొదలు పెడతారు. హంజు నువ్వు చేయగలవా అని అడుగుతుంది. తాయంగ్ నమ్మకంగా చెప్తాడు, టెన్షన్ పడకు, ఇందులో నేను ఎక్స్పర్ట్ అంటాడు. కానీ అసలు అతనికి రావడం లేదు. అప్పుడు జిహాన్ హస్బెండ్ వచ్చి వెంటనే టెంట్ సెట్ చేసి వేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చి మీకు హెల్ప్ కావాలా అని అడుగుతాడు. హంజు ఒప్పుకుంటుంది, కానీ తాయంగ్ అంటాడు పర్లేదు మేము చేసుకుంటామని. చాలా ట్రైస్ చేసిన తర్వాత చివరికి టెంట్ నిలబెట్టేస్తాడు. కానీ జిహాన్ పిల్లలు వచ్చి టెంట్ దగ్గర ఆడుతూ దానిని మళ్ళీ కింద పడేస్తారు. తర్వాత సీన్లో మళ్ళీ టెంట్ సెట్ చేసి ఇద్దరు కాస్త విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడు తాయంగ్ నిజం చెప్పాలంటే నాకు క్యాంపింగ్ అంటే అసలు ఇష్టం లేదు అంటాడు. హంజు యూజుని చూస్తూ ఉంటుంది. అతను పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆమె చెప్తుంది, అయినా సరే ఇక్కడికి రావడం వల్ల ఒక మంచి పని జరిగింది అంటుంది. తాయంగ్ కూడా యూజిన్ చూసి స్మైల్ చేస్తాడు. నిన్న రాత్రి జరిగిన విషయాల గురించి మాట్లాడాలని అనుకుంటాడు. అప్పుడే జిహాన్ పిల్లలు వచ్చి మా ఫోటో తీసి పెట్టండి అని అడుగుతారు. తాయంగ్ వాళ్ళ ఫోటోలను తీస్తాడు. అందులో హంజు కూడా ఉంటుంది. తర్వాత సీన్లో తాయంగ్ టెంట్లో ఒంటరిగా ఉంటాడు. అప్పుడే హంజు ఫోన్ రింగ్ అవుతుంది. అది యూన్సింగ్ కాల్. తాయంగ్ ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తున్నాడా అని అనుకుంటూ ఫోన్ ఇవ్వడానికి హంజు దగ్గరికి వెళ్తాడు. అక్కడ హంజు జిహాన్తో కలిసి పాత్రలు కడుగుతూ ఉంటుంది. జిహాను తాయంగ్ ఎవరు, నీ బంధువా లేక ఇంకేమైనా అని అడుగుతుంది. హంజు అతను నా బావ తమ్ముడు అని చెప్తుంది. జిహాన్ మళ్ళీ ఒక మగ వ్యక్తితో ఇలా ఒకే ఇంట్లో ఉండటం నీకు అసౌకర్యంగా అనిపించట్లేదా అని అడుగుతుంది. హంజు ఏమో అనిపిస్తుంది కానీ నేనేం చేయలేను అంటుంది. తర్వాత మళ్ళీ ఆమె ఒక గుడ్ న్యూస్ ఉంది, కొంతకాలం తర్వాత అతను వెళ్ళిపోతాడు అంటుంది. ఆ తర్వాత నేను ఒంటరిగానే యూజుని పెంచుకోవాలి అంటుంది. నిజం చెప్పాలంటే నాకు తాయంగ్కి మధ్య ఎప్పుడు సెట్ అవ్వదు అంటుంది. ఈ మాటలని తాయంగు వింటూ ఉంటాడు. అతను అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోతాడు. తర్వాత సీన్లో అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. హంజు చుట్టూ చూస్తుంది, కానీ తాయంగ్ అక్కడ కనిపించరు. అప్పుడు తాయంగ్ మాత్రం టెంట్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. హంజు అతనితో మాట్లాడుతుంది, కానీ తాయంగ్ ఆమెను పట్టించుకోడు. అప్పుడు హంజు ఇతను నా మాట వినట్లేదేంటి అనుకుంటూ అతని దగ్గరకు వచ్చి ఈ ఫుడ్ చాలా బాగుంది, తిను, నువ్వు తీసుకో అంటుంది. కానీ తాయంగ్ మాత్రం తీసుకోడు. ఆమె మళ్ళీ పట్టుబడుతుంది, కానీ తాయంగ్ తప్పుగా ఫుడ్ని కింద పడేస్తాడు. అప్పుడు హంజు నేను ఇలా పట్టుకూడదులే, సారీ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తాయంగ్ కూడా సారీ చెప్పాలని అనుకుంటాడు, కానీ అతను చెప్పేలోపే హంజు అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే హంజుకి యూన్సింగ్ కాల్ చేస్తాడు. అతను ప్రాజెక్ట్ డేటా అడుగుతాడు. ఆమె వెంటనే అతనికి పంపిస్తుంది. తర్వాత అతను ఇంకొంచెం మాట్లాడాలని అనుకుంటాడు, కానీ ఫోన్లో నెట్వర్క్ ఉండదు. అందుకే హంజు సిగ్నల్ కోసం అడవిలోకి వెళ్ళిపోతుంది. రాత్రి అయిపోతుంది, కానీ హంజు తిరిగి రాదు. అప్పుడు జిహాన్ తాయంగ్ దగ్గరకు వచ్చి హంజు ఎక్కడుంది, ఆమె ఫోన్ కూడా ఎత్తడం లేదు, వెళ్ళి చూసిరా అంటుంది. కానీ తాయంగ్ నేను వెళ్ళను, మీ ఇద్దరి మాటలు నేను ముందే విన్నాను అంటాడు. అప్పుడు జిహాన్ సరే కానీ నువ్వు మధ్యలోనే వెళ్ళిపోయావు, తర్వాత ఆమె ఏం చెప్పిందో వినాల్సింది అంటుంది. అప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. హంజు అప్పుడు ఎలా చెప్పిందంటే కొంతకాలం తర్వాత అతను వెళ్ళిపోతాడు, అప్పుడు నేను ఒంటరిగానే యూజుని పెంచుకోవాలి, కానీ అతను వెళ్ళిపోతున్నాడు అనే విషయం నాకు బాధగా ఉంది అంటుంది. ఎందుకంటే అతను చాలా మంచి అబ్బాయి అంటుంది. అతను నా తోడుగా ఉండి యూజుని చూసుకుంటున్నాడు, అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటుంది. ఇది విన్న తర్వాత తాయంగ్ వెంటనే అడవిలోకి వెళ్తాడు. అక్కడ జిహాన్ హస్బెండ్ ముందే హంజు కోసం వెతుకుతూ ఉంటాడు, కానీ ఆమె కనిపించదు. అతను పోలీసులకి కాల్ చేద్దామా అంటాడు. తాయంగ్ కూడా ఒప్పుకుంటాడు. అంతలో తాయంగ్ అడవిలోకి వెళ్ళి హంజు అని గట్టిగా పిలుస్తాడు. అప్పుడు దగ్గరలో ఉన్న హంజు కూడా అతను పిలుస్తుంది. తాయంగ్ ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. హంజు అక్కడ నేల మీద పడిపోయి ఉంటుంది. అతను నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతాడు. హంజు జరిగిందంతా చెప్తుంది.
కానీ తయంగు నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు అంటాడు. అంతలో వాళ్ళకు దగ్గరలో ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. తయంగు వెంటనే జిహాన్కు కాల్ చేసి హంజు దొరికింది, మీరు టెన్షన్ పడొద్దు అని చెప్తాడు. ఇప్పుడే మేము తిరిగి రావడం కుదరదు, ఎందుకంటే బయట భారీ వర్షం పడుతోంది అంటాడు. హంజు కాలు దగ్గర చిన్న దెబ్బ తగులుతుంది. తయంగు దాన్ని చూడాలని అనుకుంటాడు. ఫస్ట్ ఆమె ఒప్పుకోదు, కానీ తయంగు నన్ను చూడు నువ్వు దెబ్బ ఎలా ఉందో అంటాడు. తర్వాత ఆమె గాయం చూసి అందులోకి గాలిని ఊదుతాడు. అప్పుడు హంజుని చూసి నొప్పిగా ఉందా అని అడుగుతాడు. ఇద్దరు ఒకరినొకరు చూస్తూ ఉంటారు. తాంగు వెంటనే తనను తాను డిస్ట్రాక్ట్ చేసుకుని కొంచెం దూరంగా వెళ్ళి కూర్చుంటాడు. అతను రేపు డాక్టర్కి చూపించు అంటాడు. కానీ హంజు పర్లేదు నేను బాగానే ఉన్నాను అంటుంది. తర్వాత ఆమె ముందు నేను చాలా నర్వస్ అయ్యాను, ఏం చేయాలో కూడా అర్థం కాలేదు, కానీ నీ గొంతు వినగానే నాకు చాలా కంఫర్ట్ అనిపించింది అంటుంది. నిజం చెప్పాలంటే నేను అనుకున్న దానికంటే నీ మీద నాకు ఇంకా ఎక్కువ నమ్మకం ఉంది అంటుంది. అలా అంటూనే నువ్వు వర్షాన్ని ఎందుకు అంతగా ద్వేషిస్తావు అంటుంది. తాంగు ఆమెను చూస్తూ అది నీ కథకి పూర్తి విరుద్ధం అంటాడు. నీకు వర్షం ఇష్టం ఎందుకంటే ఆ టైంలో నీ అక్క వచ్చి నిన్ను తీసుకెళ్లేది, కానీ నా విషయం కంప్లీట్లీ డిఫరెంట్ అంటాడు. నేను ప్రతిరోజు వర్షంలో నాన్న కోసం ఎదురు చూసేవాడిని, కానీ అతను ఒక్కసారి కూడా నా కోసం రాలేదు అంటాడు. నేను చెప్తుంది నీకు అర్థమవుతుంది కదా, నేను ఎవరి కోసం మాట్లాడుతున్నానో, మీ బావ ఊజున్ కోసం అంటాడు. తర్వాత తయంగు బయటకు చూసి చెప్తాడు, వర్షం ఆగిపోయింది వెళ్దామా అని. హంజు, నేను ప్రతి విషయం ప్రామిస్ అయితే చేయలేను, కానీ వర్షం పడుతున్నప్పుడు నువ్వు ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు అంటుంది. నీ దగ్గర అంబ్రెల్లా లేకపోతే కూడా పర్వాలేదు, నేనే నీ అంబ్రెల్లా అవుతాను అంటుంది. అది విని తయంగు ఆమెను చూస్తూ ఉండిపోతాడు. తర్వాత సీన్లో తయంగు ఆమెను తన వెన్నుపైన ఎత్తుకుని వెళ్తూ ఉంటాడు. హంజు కాళ్ళు ఊపుతూ ఉంటుంది. అప్పుడు తయంగు అలా చెయ్యొద్దు, నువ్వు చాలా హెవీగా అనిపిస్తున్నావు అంటాడు. కానీ ఆమె వినదు. అప్పుడు తయంగ్ ఇంక ఇలా చేస్తే నేను నిన్ను కింద పడేస్తాను అంటాడు. అప్పుడు ఆమె ఆగి సరే మన ఫ్రెండ్స్ అవుదామా అని అడుగుతుంది. కానీ తయంగ్ వెంటనే నో చెప్పేస్తాడు. అప్పుడు హంజు అయితే ఫ్యామిలీలా ఉందామా అని అంటుంది. అతను మళ్ళీ నో చెప్పేస్తాడు. అప్పుడు హంజు దిగిపోతానని అంటుంది. నువ్వు ఫ్రెండ్ అవ్వకపోతే నేను కిందకు దిగిపోతాను అంటుంది. తయంగ్ వెంటనే ఆపి దిగొద్దు, నీకు దెబ్బ ఎక్కిపోతుంది అంటున్నాడు. కానీ ఆమె విందు. చివరికి తయంగ్ సరే మనం ఫ్రెండ్స్గా ఉందాము అంటాడు. హంజు నవ్వుతూ చెప్తుంది, మనమిద్దరం ఒకే ఏజ్, సో పైగా ఫైట్ చేసిన తర్వాత అందరూ ఫ్రెండ్స్ అవుతారు కదా అంటుంది. అందుకే ఇప్పటి నుండి మనం ఫ్రెండ్స్ అంటూ అతన్ని పేరుతో పిలుస్తుంది. తయంగ్ కూడా ఆమెని పేరుతో పిలుస్తాడు. తర్వాత హంజు జిహాన్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి మనం ఇప్పుడే వెళ్ళిపోతే బాగుంటుంది అంటుంది. అప్పుడు జిహాన్ సారీ నా హస్బెండ్ ఇక్కడ కూర్చుని చాలా ఎక్కువగా డ్రింక్ చేస్తున్నాడు అంటుంది. కానీ హంజు అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, నిజానికి మేమే వెళ్ళాలనుకుంటున్నాం, అలాగే నాకు చిన్న దెబ్బ కూడా తగిలింది అంటుంది. జిహాన్ సరే అంటుంది. తర్వాత సీన్లో ముగ్గురు కారులో వెళ్తూ ఉంటారు. హంజు తాయంగ్ని చూస్తూ ఉంటుంది. అప్పుడే వర్షం పడుతున్నప్పుడు అతను తన గాయం పైన ఊదిన సీన్ ఆమెకు గుర్తొస్తుంది. వాళ్ళు ఇంటికి దగ్గరగా చేరుకుంటారు. తాయంగ్ డాక్టర్ దగ్గరికి వెళ్దామని అడుగుతాడు. కానీ హంజు నో చెప్తుంది. అప్పుడే అక్కడికి యున్సింగ్ వస్తాడు. అతను హంజుని చూసి నేను నీకు కాల్ చేశాను, కానీ నీ ఫోను డిస్కనెక్ట్ చూపించింది, ఏం జరిగింది అని అడుగుతాడు. హంజు చిన్న యాక్సిడెంట్ జరిగిందని చెప్తుంది అని తన గాయాన్ని తనకి చూపిస్తుంది. తర్వాత తాయంగ్కి నువ్వు వెళ్ళిపో, నేను తర్వాత వస్తాను అంటుంది. తాయంగ్ పైకి వెళ్ళిపోతాడు. యున్సింగ్ హంజు ఇద్దరు కలిసి కారులో వెళ్ళిపోతుండగా అతను చూస్తూ ఉంటాడు. తర్వాత సీన్ హాస్పిటల్లో చూపిస్తారు. యున్సింగ్ బయట హంజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. హంజు బయటకు వస్తుంది. వెంటనే యున్సింగ్ డాక్టర్ ఏమన్నారని అడుగుతాడు. హంజు నేను ముందే చెప్పాను కదా నేను బాగానే ఉన్నాను అని, డాక్టర్ కూడా అదే చెప్పారు, జస్ట్ కొంచెం ఆయింట్మెంట్ అప్లై చేస్తే సరిపోతుంది అన్నారని నవ్వుతూ చెప్తుంది. నువ్వు నన్ను ఇప్పటికే 2 సార్లు ఎమర్జెన్సీ రూమ్కి తీసుకెళ్ళావు అంటాడు యున్సింగ్. హంజు అవును, కానీ 3వ సారి అలా జరగకూడదు అంటుంది. సరే కానీ నేను నీకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు అంటుంది. యున్సింగ్ నవ్వుతూ అయితే నాకు డిన్నర్ ఆర్డర్ చేయి, మనిద్దరం కలిసి తిందాం, రేపు నువ్వు ఫ్రీగా ఉంటావో లేదో అంటాడు. వెంటనే హంజు రేపు వీకెండ్ నేను యూజుతో ఉండాలి అంటుంది. యున్సింగ్ పర్లేదు అతన్ని కూడా తీసుకురా, నేను అతన్ని కూడా కలుస్తాను అంటాడు. ఇక మరోవైపు తాయంగ్ ఇంట్లో ఉంటాడు. హంజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తనలో తనే అనుకుంటూ ఉంటాడు ఆమెకు ఇంత టైం ఎందుకు పడుతోంది అని. అతను ముందే హంజు కోసం ఆయింట్మెంట్ రెడీ చేసి పెట్టుకున్నాడు. కానీ వెంటనే పక్కకు పెట్టి చెప్పుకుంటాడు నాకు దీంతో ఎలాంటి సంబంధం లేదు అని. చివరికి నిద్రపోతాడు. రాత్రికి హంజు ఇంటికి వస్తుంది. ఇల్లంతా చూసి అయ్యో ఇతను ఒక్కడే ఇల్లంతా క్లీన్ చేసుకున్నట్టున్నాడు అనుకుంటుంది. ఆ నెక్స్ట్ మార్నింగ్ హంజు యూజ్ని రెడీ చేస్తూ ఉంటుంది. తయాంగు రూమ్లో నిద్రలో ఉంటాడు. అతనికి జ్వరం వస్తుంది. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి అడుగుతాడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని. హంజు వెంటనే నేను యున్సింగ్తో లంచ్కి వెళ్తున్నానని చెప్తుంది. తయాంగు మరి యూజిన్ ఎందుకు రెడీ చేస్తున్నావు అని అడుగుతాడు. హంజు అంటుంది యున్సింగ్ అతను కూడా కలవాలంటున్నాడు అని. తయాంగు దగ్గుతూ ఉంటాడు. అది చూసి హంజు నువ్వేంటి ఇలా ఉన్నావు, నీకు ఫీవర్ వచ్చేసింది ఏంటి అని అడుగుతుంది. కానీ తయాంగు నేను బాగానే ఉన్నాను, నువ్వు వెళ్ళిపో, అతను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అంటాడు. హంజు వెంటనే నా దగ్గర మెడిసిన్ ఉంది అంటుంది.
తయాంగ్ మెడిసిన్ ఎక్కడుందో నాకు తెలుసు, నేను తీసుకుంటానో వెళ్ళిపో అంటాడు. చివరికి హంజు మార్గం లేక యూజుని తీసుకుని వెళ్ళిపోతుంది. కిందకి వచ్చినప్పుడు యూన్సింగ్ ముందే ఎదురు చూస్తూ ఉంటాడు. అతను ఒక డాల్ తీసుకొచ్చి యూజుకి ఇస్తాడు. యూజు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ముగ్గురు కారులో వెళ్తుంటారు. యూన్సింగ్ యూజు గురించి అడుగుతాడు. హంజు అతని ఏజ్ చెప్తుంది. యూన్సింగ్ వెంటనే, ఈ రోజు నేను కంఫర్టబుల్ క్లాత్స్ వేసుకున్నాను, యూజు నన్ను చూసి భయపడకూడదు అనుకున్నాను, అందుకే ఇలా వేసుకున్నాను అంటాడు. అప్పుడు హంజు నవ్వుతూ, అరే నేను గమనించనే లేదు, ఇలాంటి డ్రెస్ నువ్వు కాలేజ్లో వేసుకునేవాడివి, అప్పుడు నువ్వు చాలా ఫేమస్, చాలా మంది అమ్మాయిలు కూడా నీ ఫ్యాన్స్ అంటుంది. ముగ్గురు కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ యూన్సింగ్ ముందే అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాడు. సో యూజు కోసం ప్రత్యేకంగా ఫుడ్ కూడా ఆర్డర్ చేసి ఉంచాడు. హంజు వెంటనే యూజుకి అన్నం పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఇక మరోవైపు తాయాంగ్ ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. అతను తినడానికి ప్రయత్నిస్తాడు కానీ తినలేడు. తర్వాత క్యాంపింగ్లో తీసిన ఫోటోలు చూస్తాడు. అందులో హంజు ఫోటోని మళ్ళీ చూస్తుంటాడు. అప్పుడు ఆమె చెప్పిన మాట గుర్తొస్తుంది, నీ దగ్గర అంబ్రెల్లా లేకపోయినా పర్వాలేదు, నేనే నీ అంబ్రెల్లా అవుతాను అని. తర్వాత అతను రూమ్లోకి వెళ్ళి నిద్రపోతాడు. అదే సమయంలో హంజు అతనికి కాల్ చేస్తుంది, కానీ అతను నిద్రలో ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయడు. తర్వాత హంజు యూజుని తీసుకుని బయటకు వస్తుంది. యూన్సింగ్ రండి కాఫీ షాప్ కూడా వెళ్దామంటాడు. కానీ హంజు లేదు, నేను రాలేను అని చెప్తుంది. యూన్సింగ్ వెంటనే బిజీగా ఉన్నావా అని అడుగుతాడు. హంజు అలా కాదు, కానీ ఇంట్లో తాయాంగ్ ఒంటరిగా ఉన్నాడు, అతనికి జ్వరం కూడా వచ్చేసింది, అందుకే నాకు టెన్షన్గా ఉంది అంటుంది. ఇక తాయాంగ్ ఇంట్లో నిద్రలో ఉంటాడు. అతనికి జ్వరం ఎక్కువ అవుతుంది. ఒళ్ళంతా చెమటలు పట్టేసి తడిసిపోతాడు. అప్పుడే అతనికి ఒక పాత సీన్ గుర్తొస్తుంది. చిన్నప్పుడు తాయాంగ్ వర్షంలో ఒంటరిగా పడుకొని ఉంటాడు. ఒక డాక్టర్ చెప్తుంది తాయాంగ్కి వర్షం అంటే భయం. అతను ఎప్పుడు తన అన్న కోసం వర్షంలో ఎదురు చూసేవాడు అని. కానీ అతని అన్న ఒక్కసారి కూడా రాలేదు అతని కోసం. సో అందుకే తాయాంగ్ చాలా లోన్లీగా ఫీల్ అవుతాడని చెప్తుంది. ప్రజెంట్ తాయాంగ్ ఒక్కసారిగా లేస్తాడు. అప్పుడు పక్కనే హంజు కూర్చొని నిద్రపోతూ ఉంటుంది. అతను ఆమెను నిశ్శబ్దంగా చూస్తూ ఉంటాడు. అంతలో హంజు కూడా లేస్తుంది. ఆమె దగ్గరికి వచ్చి అడుగుతుంది, ఇప్పుడు నీకు ఎలా ఉంది, ఫీవర్ తగ్గిందా అంటూ అతని ముఖాన్ని టచ్ చేస్తుంది. తాయాంగ్ మాత్రం ఆమెను చూస్తూనే ఉంటాడు. హంజు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని అడుగుతుంది. కొద్దిసేపు తాయాంగ్ ఏమీ మాట్లాడు. తర్వాత స్లోగా చెప్తాడు, నేను ముందే చెప్పాను కదా, నాకు ఎవరి కోసమైనా వెయిట్ చేయడం అసలు ఇష్టం ఉండదని, కానీ నువ్వు నచ్చావు, అందుకే నేను ఎప్పుడు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంటాడు. ఇద్దరు ఒకరినొకరు చూస్తూ ఉంటారు. ఇక్కడితో 5th ఎపిసోడ్ ముగుస్తుంది. అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం. అంతవరకు బాయ్. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.